హలో సార్. ఓకే సార్. స్టార్ట్ అవుతున్నాను సార్. ఓకే. 5 మినిట్స్‌లో ఉంటాను సార్. హారతి తీసుకోండి. ఎందుకు చెప్పు? నేను దేవుడిని నమ్మనని నీకు తెలుసు కదా! సరేలే నీకోసం. మీరు బాగుండాలని పూజ చేస్తున్నా అండి. ఈసారి నుంచి నేను బాగుండాలని కాదు, నువ్వు బాగుండాలని పూజ చేయి. ఎందుకంటే నన్ను చూసుకోవాల్సింది కూడా నువ్వే కదా! ఆహా, ఈలోపు మీరు ఇంకొకరిని చూసుకుంటారా? నిన్ను చూసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ నాన్న కట్నం డబ్బులు ఇమ్మని చెప్పు, సరేనా? మీకు నాకన్నా కట్నమే ఎక్కువ? మరి నాకున్న గవర్నమెంట్ జాబ్‌కి మా కూతురుని చేసుకొని ఎంతమంది వంట పడ్డారో తెలుసా? నా కర్మ నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. హా, అంత మాట అంటారా? మీతో మాట్లాడని పోండి. పోవాలా? సరే పోతానులే. నేను వెళ్ళమంది ఆఫీస్కి. నేను వెళ్తుంది ఆఫీస్‌కి. ఏవండి ఆగండి. సార్ అది కాదు సార్, ఆ కాంట్రాక్ట్ ఎప్పుడో వేరే వాళ్ళకి అసైన్ చేశాం సార్. సార్ మళ్ళీ చేంజ్ చేయడం అంతా కుదరదు సార్. సార్ ఛ! మళ్ళీ తాగొచ్చారా? ఆఫీసులో వర్క్ స్ట్రెస్. సార్ మీ ప్రాజెక్ట్ రేపు సబ్మిట్ చేసేస్తాం సార్. సార్ రేపు ఖచ్చితంగా అయిపోతుంది సార్. సార్ ఛ! ఏవండి, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. తమ్ముడికి మ్యారేజ్ సెట్ అయిందంట. మనల్ని అంతా కలిసి రమ్మన్నారు. నేను రాను, మీరు వెళ్ళండి. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. అది కాదండి, మనం అత్తయ్య మామయ్య అందరూ కలిసి వెళ్దామని. అక్కడికి వస్తే ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. అవసరమా? నేను రాను. అమ్మ వాళ్ళని తీసుకొని మీరే వెళ్ళండి. నా మూడ్ అసలే బాగాలేదు. మీరు లేకుండా నేను వెళ్ళనండి. బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయండి. డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. అత్తయ్య, మీరా? లోపలికి రండి. మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అత్తయ్య. క్యారేజీ కట్టావా? అన్నీ అయిపోయాయి అత్తయ్య. మామయ్య గారు రాలేదా? లేదు, ఆయనకేదో పని ఉందిట, రాలేదు. ఓ అవునా. మీ అమ్మ ఫోన్ చేసింది. తన మాట వినట్లేట్టు కదా నువ్వు. ఇంటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాను, వెళ్ళావా? లేదత్తయ్య, మాలో ఎవరిలో లోపం ఉందో తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే ఎలా ఉన్నా మాలో ప్రేమ తగ్గదు కదా. అది కాదమ్మా, మీ అమ్మ చెప్పిందని కాదు. నేను మీ అమ్మ లాంటిదాన్నే. నా మాట విను. ఈ సమాజం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎన్నాళ్ళు ఎలా ఉంటారు? మా వాడికి అసలు కోపం ఎక్కువ. నువ్వేనా నా మాట విని చెక్ చేయించుకో అమ్మా. పిల్లల కోసం మాత్రమే పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి ప్రేమ నాకు దొరికింది. అంతకన్నా ఇంకేం కావాలి? అలాగని జీవితాంతం ఇలాగే ఉంటావా? ఇప్పుడు మాత్రం ఏమైంది అత్తయ్య? ఇప్పుడు కూడా మేము చాలా బాగున్నాం. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేరా. స్వాతి, అమ్మకు కాఫీ తీసుకొనిరా. అయ్యో మర్చిపోయాను, తెస్తానండి. చెప్పబెట్టకుండా వచ్చేసేవంటమ్మా. ఏ చెప్పి రావాలా? ముందు నేను చెప్పిన విషయం ఏం చేసావో చెప్పు. నువ్వెంత చెప్పినా నా సమాధానం ఒక్కటే అమ్మా. స్వాతి లాంటి భార్య దొరకడం నా అదృష్టం. మా ఇద్దరి మధ్యలో పిల్లలు రావడం వాళ్ళ అదృష్టం. అయినా స్వాతి నన్ను పిల్లల్లానే చూసుకుంటుందమ్మా. ప్లీజ్ అమ్మా, దయచేసి స్వాతి దగ్గర ఈ టాపిక్ ఎప్పుడు తీసుకురాకమ్మా. అమ్మ మాట్లాడిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా?
అయ్యో అదేం లేదండి. అత్తయ్య అమ్మ అనుకోమంటున్నారు. మనకి పెళ్ళైనప్పుడే నేను అమ్మ ప్లేస్ ఇచ్చేశాను. సరేలే, నిన్ను కష్టపెట్టేందుకు నేనే ఇంకో పెళ్లి చేసుకుంటాలే. నెట్‌ఫ్లిక్స్‌లో 'కరియన్స్' అనే సినిమా వచ్చిందంట. చూడమంటారా? వద్దులే. ఏమైంది? నిజంగానా?